హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉర్లగడ్డతో కబాబ్ అండి. ఆలూ కబాబ్. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే పావు కిలో ఉర్లగడ్డల్ని తీసేసుకున్నానండి. ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. తెల్ల నువ్వులు, కస్తూరి మేతి, గరం మసాలా, కారప్పొడి, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి మసాలా, అలానే రుచికి సరిపడా ఉప్పు, నిమ్మకాయ రసము, హాఫ్ నిమ్మకాయ పిండుకున్నానండి, కబాబ్ పౌడర్ అండి. ఇప్పుడు ముందుగా వీటిలో కలిపేసుకుందామండి. వీటన్నింటిని వేసేసుకుందాం. కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకుందామండి. వేసేసి దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకుందాం అండి. ఇలా కలుపుకున్న వాటిలోకి మనకి కబాబ్ పౌడర్ అనేది 10 రూపాయల ప్యాకెట్లలో కూడా దొరుకుతుందండి. కబాబ్ పౌడర్ని అయితే వేసేసుకుందాము. వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇంచక్క ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని బాగా ఇలానే మసాలాలు బాగా మెల్ట్ అయితే సరిపోతుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇంచక్క ఇలా ముక్కలకైతే మసాలా బాగా పట్టేసిందండి. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకుందామండి. వేడి అయిన తర్వాత ఇందులోకి మనము ఒక్కొక్కటిగా వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇంచక్క ఎంత బాగా కలిసిపోయిందో. చూడండి, ఆయిల్ అయితే బాగా వేడైందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉర్లగడ్డలు బాగా లోపల వరకు కుక్ అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగ్గా కుక్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి ఆలూ కబాబ్ రెడీ అండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.